మీకు స్వీట్ తినాలనిపిస్తుంది. కానీ అది హెల్తీగా ఉండాలి. ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రాగి హల్వాని ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. త్వరగా అయిపోతుంది. 5 నిమిషాలు టైం పడుతుంది. ఇంట్లో రాగి పిండి ఉంటే తొందరగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అసలు మామూలు హల్వాకి ఏమాత్రం తీసిపోదు. అంత బావుంది. దీనికి ముందుగా కావాల్సింది నెయ్యి బాండీలో వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏముంటే అవి వేయించి పక్కన పెట్టుకోవాలి. నేనైతే పుచ్చపప్పు, జీడిపప్పు, బాదం పప్పు చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే బాండీలో బెల్లం తురుమును వేసుకోవాలి. దీంట్లో జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకోవాలి. కొంచెం బెల్లం కరిగేదాకా ఉంటే సరిపోతుంది. ఈ లోపల మనం రాగి పిండిని రెడీ చేసుకుందాము. ఒక గ్లాస్ నీళ్ళల్లో రాగి పిండిని వేసేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం కూడా ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. ఇలా వాటర్‌లో కలుపుకున్న రాగి పిండిని బెల్లం నీళ్ళల్లో వేసేసి కలుపుకోవడమే. ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుకున్నా ఉంటే అడుగంటేసి మాడుతుందన్నమాట. చూసారా ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడి బాగా దగ్గరకొచ్చేస్తుందనమాట. చూసారా ఎంత థిక్‌గా ఉందో. ఇది హల్వా లాగా వస్తుంది. గంటితో పైకి లేపినా గానీ బాగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అప్పుడు కొంచెం నెయ్యేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. నెయ్యి మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. ఈ మిశ్రమం వచ్చేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై నట్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఈ నట్స్ అన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని పక్కన దించేసుకోవడమే. నాకు చిన్నప్పుడు నేను 10th క్లాస్ అలా చదివేటప్పుడు హల్వా తినేదాన్ని. రెడ్ కలర్‌లో ఉండేది. ఆ హల్వాలో ఈ పుచ్చపప్పు విత్తనాలు వచ్చాయన్నమాట. ఒక్కొక్కటి ఏరుకొని తినేదాన్ని. ఎక్కడో జీడిపప్పు వచ్చేవి. అయితే అవి నాకు అప్పట్లో తెలిసేది కాదు. ఇది పుచ్చపప్పు విత్తనాలనని. కానీ తింటుంటే మాత్రం భలే టేస్టీగా ఉండేది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇవి పుచ్చపప్పు విత్తనాలని అంటారనని. ఇలా హల్వాలో ఎక్కువ ఇలా వేసుకొని తింటుంటే అంత బావుంది. అప్పట్లో నేను హల్వా తినేటప్పుడు ఈ విత్తనాలు అసలు ఎక్కువ ఉండేవి కాదు. ఎక్కడో ఒకటి తగిలేవి. ఇప్పుడైతే నాకు కావాల్సినన్ని వేసుకొని తింటుంటే నాకు ఆ పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. నిజంగా ఈ రాగి హల్వా మాత్రం చాలా బావుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. పిల్లలకి స్నాక్‌గా, స్వీట్‌గా చేసి పెట్టొచ్చు.